పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42%, దళితుల వర్గాల విషయంలో 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 30 సంవత్సరాల సుదీర్ఘ కళ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తున్న దళితులకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేలు జరిగిందంటున్నారు. దళిత రిజర్వేషన్ నిర్ణయంలో కాంగ్రెస్ ఎప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిరూపించుకుందని అంటున్న వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే సంబరాలు జరుగుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటు బీసీలకి 42% రిజర్వేషన్ ప్రకటించింది. అంతేకాదు ఇటు ఎస్సీ వర్గీకరణ కూడా 3 గ్రూపులుగా మద్దతు తెలపడంతో ప్రజలంతా అయితే సంబరాలు జరుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. తనతో పాటు మాట్లాడు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చింది. ప్రజలంతా సంతోషంతో ఉన్నారు. దానికి తగ్గట్టు ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదం తెలుపు ఎలా చూస్తారు సార్? ఫిబ్రవరి 4వ తారీఖు అసెంబ్లీలో ప్రకటించడం అంటే అది చారిత్రాత్మకమైనటువంటి ఘటం. ఇవాళ మనము నిజంగా కూడా చెప్పాలంటే ఇన్నేళ్ళు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు స్థాయి నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ స్థాయిను అవకాశం కల్పించే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇలా కులగన దాని మీద ప్రకటించడమే కానీ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ఇలా అంత మంచిగా చక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలలకెళ్ళి సబ్ కమిటీ చేసి ఎక్సర్సైజ్ చేసి ప్రకటిస్తే ఎంతసేపు ఎట్లా తప్పులు దొరకబడదామా అనే తప్ప సలహాలు ఇద్దామనే ఆలోచన ఒక్క ఇది లేకుండా బీఆర్ఎస్ ట్రాప్లో పడి తెలిసి తెలియక మాట్లాడటం. అరే గతంలో 2011లో చేసిండ్రు దాన్ని అప్డేట్ గవర్నమెంట్ అథెంటిక్గా అఫీషియల్గా పెట్టలేరని ఆయన అంటే అది పెట్టినవాడు. మరి దాని ప్రకారమే పోదామా? దాని ప్రకారం పోతే ఓసీలకు 21% ఉన్నది. మరి ఇప్పుడు సర్వే చేస్తే 15 వెళ్ళింది, 6% తగ్గింది. బీసీలది 51 అన్నారు, 56 వచ్చింది. ఇప్పుడు దాన్ని చూసుకోకుండా ఏదో మాట్లాడినామంటే మాట్లాడినాం, ఏదంటే విమర్శించడం అంటే విమర్శించడం. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకానికి అడ్డు తగిలి విమర్శించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని నడుస్తున్నారు ఈ ప్రతిపక్షాలు. వీళ్ళకి సలహాలు సూచనలు చేయడం అంత అసలు మూర్ఖంగా పోవటం జరుగుతున్నది. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి వాటన్నిటిని గమనించండి. వరంగల్ జిల్లా అనేది ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఒకడు కులం, ఒకడు మతం, ఒకడు ఇవన్నీ రెచ్చగొట్టుడు, ఇవన్నీ దుకాణాలతోటి ఇవన్నీ ప్రశాంతత లేకుండా చేయటం. మేము ఇలా రేపు కూడా మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. దీని మీద అవగాహన కల్పించడానికి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద. చెయ్యనోడు చేయకపోయిన పెట్టినోడు కొంచెం పెట్టిండు అన్నట్టు బీసీలను తగ్గించ. అరే 56% ఉన్నదిరా తెచ్చినాంరా అంటే నా 51 వచ్చింది అంటాడు. ఎవరు అంటాడు? మంత్రి, మాజీ మంత్రి. మరి ఏం మంత్రి చేసిండో ఏం లేదు. అందుకెళ్ళి ఫైల్ ఎత్తుకపోయి ఓడిపోయినాక కూడా ఫైల్ ఎత్తుకపోయినారు వాళ్ళ దాంట్లో. ఆయన దాంట్లోకి వెళ్ళి ఓఎస్డీకి ఇట్లా ఆ దొంగల ముఠాకే. ఆయన ఏమంటాడు? కోవిడ్ వచ్చినప్పుడు తగ్గిందా అంటాడు. అంటే వ్యంగ్యంగా మాట్లాడటం, దుర్మార్గంగా విమర్శించటం ఇదిగా పెట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడు ప్రజాసేవ చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు కావు. ఎంతసేపు సెంటిమెంట్ తోటి వచ్చిన వాళ్ళు. ఒకడు తెలంగాణ అని ఒకడు హిందూ ముస్లిం అని ఒకడు, మతాలు రెచ్చగొట్టి ఒకడు, కులాల మతాలు రెచ్చగొట్టి ఒకడు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి ఇంకోడు. మేము ఇది చేసినాం, మేము చెప్పుకోగలుగుతాం. రోటీ కపడా ఔర్ మకాన్. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేదు. మీరు చేసిన చెప్పుకొని రాండి పబ్లిక్లకు. అది వదిలిపెట్టి రెచ్చగొట్టి ప్రజలు రెచ్చగొట్టి పంచాయతీలు పెట్టి కులగలాలు లొల్లి పెట్టుకోవడం ఎందుకు? ఇంకోటి సార్, ఈ 2 నిర్ణయం కూడా చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు అయితే అనన్యంగా పెరుగుతుంది. కానీ ఇంకో పక్క బీజేపీ లాంటి పార్టీలు కూడా ఇది కేంద్ర ప్రభుత్వం మేము మందకృష్ణ మాదిగతో ఉండి మేము మద్దతు ఇస్తున్నామని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ వారి రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది అనే విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. వాడు ఏది చేసుకుంటే మాకు ఇది మేము చేసింది మాకు ఇంపార్టెంట్. జో జీతా वही सिकंदर, जो पहले करा वही सिकंदर होता ना. मैं हम लोगों बाजू रख लिए, खरना बोल के सोच रहे डेली मैं नींद में बहुत ये కలలు గంటం ఉందా? చేయాలి కదా. మేము చేసినాము, కలలు గంటాను, అంతే తేడా మీకు మాకు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు నిన్న తన వాక్యాల పట్ల ఎలా చూస్తారు? మన తీన్మార్ మల్లన్న కూడా అధిష్టానం చూసుకుంటుంది దాని గురించి. ఎందుకంటే అధిష్టానం ఎవరు మాట్లాడకూడదు, ఎవరు దాని మీద నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అట్టడప్పుడు ఎవరికి చేస్తాను, మా కాంగ్రెస్ అతనే కదా. మా సలహా సూచనలు ఎవరెవరిని కూడా విమర్శించుకోకుండా మంచిగా పోవాలనేది మా పద్ధతి. అది ఏది కానీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది, దాని నిర్ణయం ప్రకారం పోవాలి.
ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ, ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాల వెంటే ఉంటుందని చెప్తున్నారు. అందుకోసమే చారిత్రాత్మకమైన బీసీలకు 42% రిజర్వేషన్ అయితేనేమి, ఇటు దళితుల యొక్క వర్గీకరణ కూడా కట్టుబడి ఉంది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN వరంగల్. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా